Hi friends, welcome to Maths Labs YouTube channel. Today we are discuss about squares. అసలు స్క్వేర్స్ అంటే ఏంటిదో కూడా కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. స్క్వేర్ అంటే ఏంటిదంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళంటే వీడియోని స్కిప్ చేసి వేరే వీడియోని చూడండి. ఈ వీడియోని ఓన్లీ స్క్వేర్స్ రాని వాళ్ళకి మాత్రమే చెప్తాను. స్క్వేర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు 2 స్క్వేర్ అని ఉంది. 2 స్క్వేర్ అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై అయ్యా. 2 2 4 అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి చెప్తా. 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై అయ్యాలి. 9 అర్థమైనా? ఇప్పుడు మనకి 12 స్క్వేర్ ఉందనుకో, దీన్ని ఎట్లా వేయాలి? 12 ఇంటూ 12 చేసి ఎంత? 144. అర్థమైందా? ఇంకొక ఇచ్చాంతం 19 స్క్వేర్ అనుకో, 19ని ఎన్ని టైమ్స్ చేయాలి? స్క్వేర్ అంటే ఓన్లీ 2 టైమ్సే. ఇప్పుడు 19 361. అర్థమైందా? ఇప్పుడు 10 స్క్వేర్ అన్నావు అనుకో, 10 స్క్వేర్ ఎంత? 10 ఇంటూ 10 100 క్యాంప్ 100. అర్థమైందా ఈ వీడియో? స్క్వేర్స్ అంటే ఏంటిదో ఇంత సింపుల్ ఉంటుంది స్క్వేర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే స్క్వేర్స్ సింపుల్గా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ ట్రిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో స్క్వేర్స్ గురించి ఇంకా మంచి టాపిక్స్ ఛానల్లో వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.